శ్రీ శివాయ నమస్తుభ్యం. శివాయ గురవే నమ. ఓం శ్రీమాత్రే నమ. స్వయంభూ విజయ గణపతి దేవాలయం శివాలయం కౌఠాల మహాశివరాత్రి రోజు ఆలయంలో ఉదయం దీపారాధన, ధ్వజారోహణము, అలాగే స్వామివారికి అలంకరణ, హారతి, తీర్థప్రసాద వితరణ, తదనంతరము స్వామివారి సన్నిధిలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించి తదనంతరం గ్రామదేవత ఆరాధన, పార్వతీ పరమేశ్వరుల పల్లకి ఊరేగింపు నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సాయంకాలం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ వైభవం అత్యంత కమనీయంగా కనుల పండుగగా జరిపే దేవాది దేవుడు మహాదేవుని కళ్యాణ మహోత్సవం కనుల విందుగా నిర్వహించబడును. ఆలయ అర్చకులు స్వామివారికి వేకువజామునే సుప్రభాత సేవ నిర్వహించి తదనంతరము ఇంటి కార్యక్రమం నిర్వహించి మధ్యాహ్నము పల్లకి సేవ, పల్లకి ఊరేగింపు, పార్వతీ పరమేశ్వరుల మంగళ వాయిద్యములతో స్వామివారిని, అమ్మవారిని పల్లకిలో ఊరేగింపడం ఆనవాయితీగా. అదేవిధంగా మరలా ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులచే సామూహిక అభిషేకములు, కుంకుమార్చనలు యథావిధంగా నిర్వహించబడును. అలాగే సాయంకాలం మరలా పూజ, హారతి, తీర్థప్రసాద వితరణ, రాత్రి 8 గంటలకు కళ్యాణ మహోత్సవము, రాత్రి 12 గంటలకు లింగోద్భవ కార్యక్రమం. ప్రతి ఒక్కరి చేత స్వామివారికి అభిషేకము ఆవు పాలతో భక్తులందరికీ కూడా ఆవు పాలు సమకూర్చడం జరుగుతుంది. ఈసారి ఆలయంలో గోశాల నిర్వహిస్తున్నాం కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ఆవులచే, వాటి పాలచే, ఆవు పాల యొక్క స్వామివారికి అభిషేకము నిర్వహించి, అలాగే అర్ధరాత్రి 12 గంటలకు స్వామివారికి బిల్వార్చనం అంటే మామూలు మారేడు దళాలతో కాకుండా శివాలయంలో ప్రత్యేకమైనటువంటి ఏకబిల్వేశ్వర స్వామి ఏకబిల్వము చెట్టు ఆలయంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి అలాగా ఏకబిల్వాలు ఇచ్చి స్వామివారికి బిల్వార్చన నిర్వహించబడను. ఇట్టి కార్యక్రమాలకు తద్భక్తులందరూ కూడా స్వామివారి కార్యక్రమంలో పాల్గొని పునీతులు కావాలని మా యొక్క మనవి. అలాగే ఆ శివుని కృపా కటాక్షములు పొందగలరు. ఇట్టి కార్యక్రమం అన్నిటికీ భక్తులు తగు రీతిలో పూజ సామాగ్రి తీసుకువచ్చి స్వామివారికి కైంకర్యం నిర్వహించబడాలని ఆలయ అర్చకులు వివరించడమైనది. దేశీయ ఏమాత్రం. ఓం నమః శివాయ.